ఉన్నటువంటి గౌరవనీయురాలు మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీమతి రోజా సెల్వం గారి పైన నోటికొచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు. అది మాట్లాడుతూనే కాదు, ఏదో 4 డబ్బాలు తీసుకొచ్చాడు, ఏదో బాటిల్ తీసుకొచ్చాడు. వాడి బతుక్కి బాటిల్ అంటే మద్యం బాటిల్లే దొరుకుతాయి, వాడికి మిగతా బాటిల్ ఎందుకు తెలుస్తాయి? తీసుకొచ్చి చాట్ జీపీటీని చూడండి రా వైసీపీ గొర్రెల్లారా అంటాడు. అసలు ఈ కిరణ్ రాస్కల్ అనేవాడిది ఏ పార్టీనో తెలీదు. వైసీపీ కార్యకర్తలను గొర్రెలు అంటాడు. ఈడొక పెద్ద కొండ గొర్రె. వీడి క్యారెక్టర్ ఏంది, వీడి క్యాలిబర్ ఏంది, వీడి కథ ఏంది, వీడి కథామేషి ఏంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరికి వాడు కూడా మా పైన విమర్శలు చేస్తుంటే మేము స్పందించాల్సి వస్తుంది. అంటే మహిళల్ని లొంగ తీసుకొని మహిళలకు శారీరక సుఖాలను ఎరగా వేసి వారి నుండి డబ్బులు గుంజేటువంటి ఒక మేల్ ఎస్కర్ట్ గాడు, ఒక రెంట్ బాయ్ గాడు, ఒక మేల్ ప్రాస్టిట్యూట్ గాడు, ఆఖరికి నువ్వు కూడా మా మాజీ మంత్రి పైన, మా పైన, నా పైన విమర్శలు చేసేటువంటి స్థాయి అనేది. మా దౌర్భాగ్యం నీలాంటి వాడు మాట్లాడితే దానికి మేము తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అరే చాట్ జీపీటీకి, ఛార్జ్ షీట్కి నీకు అసలు తేడా తెలుసా? వ్యత్యాసం తెలుసా? నువ్వెక్కడో వానాకాలం చదువుకున్నటువంటి తింపరగాడివి. నీ తింపరతనానికి ఈ చాట్ జీపీటీ దొరికింది. ఆ బొచ్చు పైన, బోడిగుండు పైన బొచ్చు నిలిపిస్తానని చెప్పే ఆ బిఆర్ నాయుడు గారు దొరికారు. మిడ్ నైట్ మసాలాల పేరుతో ఒక వార్తా ఛానల్ని నడిపినటువంటి ఆ సాంబశివరావు లాంటి వారి స్నేహం దొరికింది. ఇంకా నీకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు చాట్ జీపీటీ ప్రామాణికమైతే ఛార్జ్ షీట్లు ఎందుకు, పోలీసులు ఎందుకు, దర్యాప్తు సంస్థలు ఎందుకు, కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు? చాట్ జీపీటీ అది చెప్పింది కాబట్టి వైసీపీ గొర్రెలారా, నిరక్షరాస్యులారా వినండి అని అంటావే. నువ్వే ఒక పెద్ద కొండ గొర్రె. నీ కామసేన పార్టీనే నిన్ను వెలివేసిందంటే నీ బతుకేంటో అర్థమవుతుంది. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా సెల్వమణి గారు ఒక మహిళ పైన నువ్వు మాట్లాడేటువంటి మాటలుంటే అసలు నీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? మహిళలంటే మీ పార్టీకి కానీ నీకు కానీ ఏమైనా గౌరవం ఉందా? అసలు నీ స్థాయిని నువ్వేమ విధంగా భావిస్తున్నావని మాకు అర్థం కావట్లేదు. ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక ఆరోపణ మా పైన చేసినప్పుడు భారతదేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ కానీ, ప్రఖ్యాత సంస్థలైనటువంటి ఎన్డీడీబీ కానీ, గుజరాత్ లో ఉన్నటువంటి ఎన్డీడీబీ కానీ, హర్యానాలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఏ సంస్థ కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసేటువంటి లడ్డూ ప్రసాదంలో వాడిన కొవ్వులో జంతువుల కొవ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవలేదు అని క్లియర్ కట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీకు, మీ చంద్రబాబు నాయుడు గారికి, మీ బిఆర్ నాయుడు గారికి, నీ అడుగులకు మడుగులొత్తేటువంటి సాంబశివరావుకి, మూర్తికి మైండ్ పనిచేయక నీలాంటి కొండ గొర్రెల్ని మీడియా ముందుకు పంపించి సమాజంలోనూ లేదా ఒక రాష్ట్రంలోనూ గౌరవ మర్యాదలు ఉన్నటువంటి మాలాంటి వారిపైన విమర్శలు చేపిస్తున్నారే. ఇటువంటి విమర్శలు చేయడం నీలాంటి రాస్కెల్ గాలకు మాత్రమే వల్ల అవుతుంది, మాలాంటి వారికి అవ్వదు. ఎందుకు నా పైన ఏమన్నావు? నాగార్జున యాదవ్ కాదు వేదవా అన్నావు. అసలు నీకు కొవ్వు పందికి వారు పట్టినట్టు పట్టింది.
ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేరు మార్చేటువంటి కార్యక్రమం కూడా నువ్వు చేస్తున్నావంటే నీ కొవ్వు ఎట్టబట్టిందో ఒకసారి అర్థం చేసుకో. తిరుపతిలో ఉన్నటువంటి మా యాదవ సోదరులకో బీసీ సోదరులకో చెబితే నీ బతుకు తిరుపతి బస్టాండ్ దగ్గర కుక్క బతుకవుతుంది. కానీ ఎందుకు అక్కలాంటి మాటలు మాట్లాడతారో అర్థం కాదు. పైగా నాగార్జున యాదవ్ మగాడు కాదు ఆడింగులోడు అంటావు. మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడాలి? మీ మాతృమూర్తి గురించో మీ శ్రీమతి గురించో లేదా మీ అక్క మీ చెల్లెల గురించో మాట్లాడాలా. మమ్మల్ని మగోడు కాదు ఆడింగులోడు అని అంటే మా పల్నాడు ప్రాంతంలో అంతే మాట్లాడతాం. మాట్లాడాలని నేను అంత కుతూహలం నీలో ఉందేమో గాని మాట్లాడేటువంటి కుసంస్కారం మాకు లేదు. నీలాంటి అడ్డగాడిదిని నీలాంటి కొండ గొర్రెని పాపం ఎందుకో మీ తల్లిదండ్రులు ఎందుకు గన్నారో పాపం వారిని తిట్టించాలని అలాంటి వాటి చేత అని నువ్వేదో కంకణం కట్టుకొని ఉన్నావు. నీ మాతృమూర్తిని మీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవించి నీ స్థాయికి మేము దిగజారి మాట్లాడలేం కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు. నీలాంటి మేలేస్కాట్ గాడు రెంటు బాయ్ గాడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శాసన సభ్యురాల గురించి మాలాగాంటి ఉన్నత విద్యావంతుల గురించి మాట్లాడేటువంటి స్థాయికి నువ్వు దిగజారిపోయావు. కాబట్టి ఒకటే మిస్టర్ కిరణ్ రాస్కెల్, కాస్త నీ స్థాయి ఏంటో అర్థం చేసుకో. నీ పార్టీనే నీ కామసేన పార్టీనే నిన్ను బహిష్కరించింది. ఇంకా నువ్వు ఎంత కాముడువో ఒకసారి అర్థం చేసుకో. నీ స్థాయిని నువ్వు మర్చిపోయి నీకు బిఆర్ నాయుడు కెమెరాలు పంపిస్తున్నాడు కదా, ఆ 0.5 సాంబశివరావు అనేవాడు నీకు స్క్రిప్ట్ ఇస్తున్నాడు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే తిరుపతి బస్టాండ్ లోనే యాదవ సోదరులు బీసీ సోదరులు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. తస్మాత్ జాగ్రత్త. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నీ మాటలు వినడానికి ఎవరు లేరు. అభంశుభం తెలియనటువంటి ఆడవారిని లొంగ తీసుకొని వారి దగ్గర డబ్బులు గుంజుకుంటే నీకు ఇంకా బడిత పూజ చేయలేదని నువ్వేమన్నా అందరూ చేతగానిదాని వాళ్ళు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీలాంటి కుసంస్కారుల స్థాయికి దిగజారి మాట్లాడకూడదు కదా అనేటువంటి ఆలోచనతో మేము కాస్త ఆగుతున్నాం. కాబట్టి నోటికొచ్చినట్టు నువ్వు నిస్సగ్గుగా నిర్లజ్జగా ఎవరిపైన అన్నా అంటే విమర్శలు చేస్తానంటే మేమెవరం ఖాళీగా కూర్చోలా. నీ ఉడత బెదిరింపులకి నీ పిల్లి శాపనార్థాలకి నీ మాటలకి ఎవడు భయపడట్లా.